శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావ సంవత్సరము అధిక జ్యేష్ఠ మాసము బహుళపక్షము 8/6/2026 సంవత్సరమున నంద్యాల జిల్లా శ్రీశైలం వాస్తవ్యులు పరబ్రహ్మ గోత్రోపవాస్యులు కీర్తిశేషులు అన్విరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి భార్య నారాయణమ్మ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దవారి ఆశీస్సులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీవ అన్నదాత సుఖీవ అన్నదాత సుఖీవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేరు తెంగరాల నారాయణమ్మ, తెంగరాల అన్విరెడ్డి, నారాయణమ్మ భర్త అన్విరెడ్డి. అన్నదానం ఇవాళ అన్నదానం చేయించిన ఈ ఆశ్రయాన్ని గురించి నాకు ఎంతో బాగా అనిపిస్తుంది. అసలు ఇంకా ఏమి ఇయ్యాలా అనిపిస్తుంది. అన్నీ ఇంకా ఇత్తే బాగుండు అనిపిస్తుంది. ఈ ఆశ్రయాన్ని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అసలు ఇది ఆశ్రమా దేవలోకమా అనిపిస్తుంది. అసలు వాళ్ళు ఎంత బాగా చేస్తుండ్రో, ఎంత పుణ్యాత్కులు. అట్లా అందరం చేస్తే బాగుండు అనిపిస్తుంది.
అందరం చెయ్యాలా, అందరం చెయ్యాలా, అందరం చూసుకోవాలా అనిపిస్తుంది నాకైతే. మనసు ఇంకా ఇయ్యాలా, ఇంకా చూడాలా. అసలు వాళ్ళని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఇదంతా ఎట్ట చేస్తుండ్రు, ఏం చేస్తుండ్రు, ఎంతమంది సమర్థ, ఈ సమర్థ ఎట్ట నడుస్తుంది. శాష్టాదిగా శివయ్యే నడిపెత్తుండు, సాష్టాదిగా శివయ్యే ఉండడు. అందరిలో శివయ్యే కానొత్తుండు. చేసే వాళ్ళల్లో, చూసే వాళ్ళల్లో, ఇచ్చే వాళ్ళల్లో అంతా శివమయమే. ఇదంతా శివమయమే. నా పేరు పద్మావతి. నేను కొప్పునూరు నుంచి వచ్చా, మాచల్ నుంచి. నాకు ఈ ఆశ్రమం చూసిన కాంచి చాలా బాగా నచ్చింది. ఇది రెండోసారి రావటం కూడా ఈ ఆశ్రమానికి. మళ్ళీ రావాలనిపిస్తుంది. వాళ్ళ పిచ్చోళ్ళకి, అనాథలకి ఇట్లా ఏదన్నా సహాయం చేస్తే బాగుండు అన్నట్లు అనిపిస్తుంది. చూడదగిందే, చేయాలి, అందరూ సహకరించాలని అనుకుంటున్నా. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.